విరుగుట విరుగుట కొరకే అంటారు. ఇప్పుడు బంగారం విషయంలో అదే జరుగుతుందా? వెండి విషయంలో, బంగారం విషయంలో. గతంలో కూడా భారీ హైక్స్ వచ్చి ఆ పైన డౌన్ అయిన సందర్భాలు 2 సార్లు ఉన్నాయి. 1985లో ఒకసారి, 2011లో ఒకసారి. ఏకంగా 45% పడిపోయింది బంగారం ధరలో. అదే గుర్తు చేస్తున్నారు. వెండి అయితే అనేక సార్లు ధరలు భారీగా పెరిగి తగ్గినవి ఉన్నాయి. కాకపోతే కొనేవాళ్ళ ఆలోచన ఎట్లుంటదంటే ఎంత తగ్గినా కొద్దిగే తగ్గుతుందిలే అని. కానీ రూ. 100 పెరిగి రూ. 45 తగ్గిపోతే ఎట్లా ఉంటది? అంటే మనం ఇవాళ ఎక్కువ రేటుకి కొన్నప్పుడు అలా పడిపోయిందంటే దెబ్బతింటాం. అదే మనం రూ. 100 ఉన్నప్పుడు కొని అది 150కో, 200కి వెళ్ళి ఆ తర్వాత రూ. 150కో, రూ. 140కో పడిపోతే ప్రాబ్లమ్ ఉండదు. ఇది కామన్‌గా చూసేటటువంటి వ్యవహారం. ఇప్పుడు బంగారం ధరలు, వెండి ధరలు అన్నటువంటిది ఒక బబుల్ లాంటివి ప్రపంచవ్యాప్తంగా కావాలని పెంచుతున్నారన్నటువంటి ప్రచారం ఉంది. ఒకప్పుడు మోర్గాన్ స్టాన్లీ లాంటి వాళ్ళు ఆర్డర్‌లు విపరీతంగా పెట్టి, ఆ డిమాండ్ పెంచి ధరలు పెరిగి, ఆ తర్వాతన అకస్మాత్తుగా ఆర్డర్‌లు క్యాన్సిల్ చేసుకోవడం, వీళ్ళ దగ్గర ఉన్నది అమ్మేసుకొని చేశారు. అప్పట్లో 7,500 కోట్ల రూపాయలు ఆళ్ళ మీద పెనాల్టీ కూడా ఏశారు. అలాంటి ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. వాస్తవంగా ఇప్పుడు జనాల కొనుగోలు తగ్గిచ్చేశారు. ఇంతింత రేట్లు పెట్టి ఇప్పుడు కొనేటటువంటిది. చాలా షాపుల్లో బంగారం అత్యవసరమైతే తప్పించి కొంటలేదు. రాబోయే 2, 3 నెలల్లో ఇయి ఉంటాయి కాబట్టి పెళ్ళిళ్ళు, పేరంటాలు. ఆ సందర్భం మళ్ళీ కొనక తప్పని పరిస్థితి. ఈ సందర్భంలో ఈ రేటు పెట్టి కొనాలా లేదా అన్న కన్‌ఫ్యూజన్ అయితే సాగుతోంది.